హరే కృష్ణ భక్తులందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి భగవద్గీత 2వ అధ్యాయము 38, 39, 40 శ్లోకాల చర్చకు మనము మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరియు మీ అందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు, దండవత్ ప్రణామాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే మానవుడి యొక్క సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయ అపజయముల నుండి రక్షించుకునే మార్గాన్ని మనం తెలుసుకుందాము. 38వ శ్లోకము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జయ. ఈరోజు భగవంతుడు అర్జునుడి ద్వారా మనందరికీ జీవితంలో ఎదురయ్యేటువంటి ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయ అపజయములను ఏ విధంగా ఎదుర్కొనాలి అనే విషయాన్ని మనకు బోధించబోతున్నారు. అర్జునుడు యుద్ధ భూమిలో వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సుఖము దుఃఖము, యుద్ధం చేస్తే నాకు దుఃఖమా సుఖమా, లాభమా నష్టమా, జయమా అపజయమా అని ఆ సందిగ్ధంలో అర్జునుడు ఉండడం జరిగింది. ఆ సందిగ్ధంలో అర్జునుడు కృష్ణుడితో ఎంతో చర్చ చేసిన తర్వాత అర్జునుడు స్వయంగా తనకు తానుగా కృష్ణుడికి శరణాగతి పొంది, కృష్ణ నాకు నువ్వు గురువుగా బోధించు, నేను నిన్ను గురువుగా స్వీకరించి నీకు శిష్యుడిగా నేను కావాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే కోరారో అప్పుడు కృష్ణుడు తన యొక్క బోధనను ప్రారంభించారు. ఇక్కడ చెప్తున్నారు అర్జునుడి యొక్క పరిస్థితిని ఉద్ధరించడానికి కొరకు. ఎందుకు అర్జునుడు అక్కడ తన కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని చేయడానికి వచ్చాడు, కానీ యుద్ధ భూమిలో నేను యుద్ధం చేయలేను అని అర్జునుడు చెప్పేయడము. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున నువ్వు ఈ ద్వంద్వాల గురించి పట్టించుకోకు. ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఒక్కసారి ఎవరైనా జన్మ తీసుకున్నారు అంటే ఈ భౌతిక ప్రపంచమే త్రిగుణాలతో కూడుకున్నది, ద్వంద్వాలతో కూడుకున్నది. ద్వంద్వాలంటే లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, తర్వాత సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, జయ అపజయాలు ఉంటాయి. ఏది ఈ భౌతికమైనటువంటి కార్యాల్లో ఈ ద్వంద్వాలు ఉంటాయి. భగవంతుడు అంటున్నాడు, నువ్వు ఈ ద్వంద్వాలకు అతీతంగా నువ్వు దేని కొరకు వచ్చావు? యుద్ధం చేయడానికి. నీవు ఆ విధంగా యుద్ధం ఒకవేళ చేసినట్టు అయితే ఇంకొక ద్వంద్వం ఏంటి? పుణ్యము పాపము. కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటాడు, నీకెన్నడూ కూడా పాపం అనేది నిన్ను అంటుకోదు, నీకు కలగదు. ఎందుకు? నీవు యుద్ధం చేస్తున్నది నీ కొరకు అయితే నీ కర్మబంధనాలు అంటే నీవు
ఆ కర్మ పుణ్యకర్మ కానీ పాపకర్మలో కానీ బంధింపబడే అవకాశం ఉంటుంది. కానీ నీవు యుద్ధము చేస్తుంది ధర్మాన్ని కొరకు, ధర్మాన్ని రక్షించడానికి కొరకు అయితే ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నువ్వు పాప పుణ్యాల నుంచి విముక్తులు అవుతావు. అంతేకాకుండా ఎవరైతే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు కృష్ణ భక్తి అంటే భగవంతుడి కొరకు కృష్ణ భక్తి భావనలో ఎవరైతే కర్మ చేస్తారో అదైతే యుద్ధము. మరి మనకు యుద్ధంతో ఎటువంటి సంబంధం ఉంది అంటే మనం డే టు డే లైఫ్లో ఈ దేహంతో కర్మలు చేస్తూ ఉన్నాం. ఈ దేహంతో చేసే కర్మలు మనకు ఒకవేళ ఆ చేసే కర్మలు మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి, దుఃఖాన్ని ఇస్తున్నాయి. దాని కొరకు ఒకవేళ కర్మలు చేస్తే మనం సుఖ దుఃఖాలను అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ మనము ఈ దేహంతో భగవంతుడి ప్రీత్యర్థం ఒకవేళ కర్మ చేస్తే దానివల్ల సుఖము, దుఃఖము, లాభము, నష్టం అనేవి జరగవు. ఎందుకంటే మనకు చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా కంట్రీస్ అన్ని కూడా ప్రజాస్వామ్యంతో నడుస్తూ ఉన్నాయి. ఆ కంట్రీస్ కూడా సైన్యాన్ని వాళ్ళు నియుక్తం చేస్తారు. ఆ సైన్యంలో ఎవరైతే బార్డర్లో సర్వీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది, ఫుల్ ఆమినేషన్ ఇస్తుంది. ఎందుకు? పొరుగు దేశాల వాళ్ళు ఏమన్నా ఒకవేళ మన మీద అటాక్ చేస్తే మీరు రెడీగా ఉండాలా, దేశాన్ని రక్షించడానికి కొరకు. అంటే వాళ్ళు అటాక్ చేస్తే వీళ్ళు కూడా అటాక్ చేసి వాళ్ళని సంహరించాలా. విజయము లేదా వీర మరణము. దానివల్ల వీళ్ళకు ప్రభుత్వం ఏం శిక్షించదు, అవార్డు ఇస్తుంది. ఎందుకు? వాళ్ళు ప్రభుత్వం తరపు నుంచి, దేశము తరపు నుంచి వాళ్ళు యుద్ధం చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ సోల్జర్, ఆ సైనికుడు, సిపాయి యుద్ధం అయిపోయిన తర్వాత తన ఇంటికి లీవ్లో వచ్చి ఇంటి దగ్గర ఆ గన్ ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిందంటే ఇంటికి కూడా గన్ తీసుకొచ్చాడు అనుకోండి, పక్కింటి వాళ్ళతో గొడవ అయితే ఆయన ఈ సైనికుడిని, ఆ సోల్జర్ని ఉద్దేశించి ఏదో అన్నాడు అనుకోండి, ఆయన కోపం వచ్చేసి అనడమే కాదు, ఆయన ఈ సేవకుడిని అంటే సైనికుడిని ఏదన్నా కొట్టడం జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్గా నా మీద అటాక్ చేస్తావా లేదా నన్ను ఇలా అంటావని గందీసి షూట్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీ అందరిని చంపాడు అనుకోండి, అప్పుడు అదే అవార్డు ఇచ్చిన ప్రభుత్వము ఈయనను శిక్షిస్తుంది. అక్కడ ప్రభుత్వం గురించి పనిచేశాడు, ఇతరులను చంపాడు. ఇక్కడ తన స్వలాభం కొరకు అంటే పేరు ప్రతిష్ట నన్ను ఇలా అంటావని సంవరించాడు అనుకోండి, అప్పుడు ఆయనకు అదే ప్రభుత్వం శిక్షిస్తుంది, దండిస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు, ఈ భౌతిక ప్రపంచము త్రిగుణాలతో కూడుకున్నది కాబట్టి, త్రిగుణాలు ఎలా ఉంటాయి? ఈ దేహ ఇంద్రియ భోగము అంటే శరీరం యొక్క ఆనందం కొరకు త్రిగుణాల్లో మనం పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ సత్వగుణంలో మనం కర్మలు చేస్తే, సత్వగుణంలో అంటే సత్వగుణం అంటే పుణ్యకర్మలు, ఆ పుణ్యకర్మల ద్వారా మనం బందీ అవుతాము. తర్వాత రజోగుణంలో కర్మలు చేస్తే ఆ రజోగుణము కర్మ ఫలాల ద్వారా మనము బందీ అవుతాము. అదేవిధంగా సేమ్ తమో గుణముల కర్మలు చేస్తే తమోగుణ ఫలాలకు మనము బందీ అవుతాం. కానీ భగవంతుడు ఈ 3 గుణాలతో బంధింపబడే దానికంటే మనము ఆ గుణాలతో చేసేటువంటి కర్మ బంధనాల నుంచి విముక్తి కావాలంటే కేవలం కర్మ చేయాలి. కానీ కృష్ణ సంబంధిత కర్మ అంటే కృష్ణ భక్తి భావనలో చేసే కర్మలు సంపూర్ణంగా విముక్తులు చేస్తాయి. ఎందుకు? ఇక్కడ మనం కృష్ణుడికి శరణాగతి పొంది మనము కృష్ణుడి యొక్క ప్రీత్యర్థము కర్మలు చేస్తే మనం కర్మ బంధనాల్లో రుణపడి ఉండము. దీనికి చెప్తున్నారు, భౌతిక ప్రపంచంలో ఒకసారి జన్మ తీసుకుంటే ప్రతి ఒక్కడు అంటే బద్ధ జీవులు ఆ రుణానుబంధాల్లో చిక్కుకుంటారు. ముక్త జీవులు భగవంతుడి కొరకు వాళ్ళు జన్మ తీసుకొని భగవత్ ప్రీత్యర్థం సేవలు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఈ ద్వంద్వాతీతంగా ఉంటారు. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయము 41వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే మనం ఎటువంటి రుణాలలో బందీ అవుతాం, చిక్కుకుంటాము అనేది దేవర్షి భూతాప్త నృణాం పితॄణాం నాకింకరో నాయం రుణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. అంటే మనం
ఎలాంటి రుణాల్లో చిక్కుకుంటామో భాగవతం చెప్తుంది. ఎలాంటి రుణాల నుంచి విముక్తులమవుతామో కూడా చెప్తుంది. ఇక్కడ మనము ఎవరైతే ఆ ముక్తినిచ్చేటువంటి ముకుందుడికి లేదా శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణ శరణాగతి అవుతారో వాళ్ళు మనము జన్మ తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవతలకు, ఋషులకు మనకి ఎంతోమంది సాయం చేస్తారు. జనసామాన్యులకు, మన బంధువులు కూడా మనకు సాయం చేస్తారు. బంధువులకు, తర్వాత యావత్ మానవాళికి, పితృదేవతలకు వీళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉంటాము. కానీ ఎవరైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళు వీళ్ళన్నిటి కూడా రుణాల నుంచి ముక్తులవుతారు. ఎలాగంటే దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చంటే ఇప్పుడు అన్ని వరదలు వస్తా ఉన్నాయి. రైతులు జనరల్‌గా మన పల్లెటూర్లలో కోఆపరేటివ్ బ్యాంకులలో రుణం తీసుకుంటారు. తర్వాత ఇంకా వేరే ఆ వ్యవసాయం గురించి ఇంకొక బ్యాంక్‌లో రుణం తీసుకోవచ్చు. అలా 2, 3 బ్యాంకులలో రుణం తీసుకున్నారనుకోండి. స్పెషల్‌గా వాళ్ళు వ్యవసాయం చేయడానికి కొరకే. కానీ వరదల్లో వాళ్ళు నష్టం వచ్చిందనుకోండి. సో, వాళ్ళు ప్రభుత్వానికి మొరబెట్టుకుంటారు. అయ్యా! మమ్మల్ని ఆదుకోండి, రక్షించండి అని జెప్పేసి. సో, ప్రభుత్వం ఒకవేళ మాఫ్ చేయాలనుకుంటే, వాళ్ళు అదే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, వాళ్ళు రుణమాఫీ చేయరు. కాదండి మీరు కట్టవలసిందే, కావాలంటే ఏమైనా టైం ఇస్తాం గానీ కట్టవలసిందే అంటారు. కానీ అందరూ కలిసి ఆహ్, ప్రభుత్వానికి వాళ్ళు శరణాగతి పొంది మొరపెట్టుకుంటే, ప్రభుత్వం ఒకవేళ ఆ రుణాన్ని మాఫీ చేయాలని జెప్పేసి అనుకోని, వాళ్ళు ఆ ఆదేశాలు ఇచ్చారనుకోండి బ్యాంకులకు, అప్పుడు వాళ్ళకు రుణం మాఫీ అవ్వటమే కాదు, కొత్త రుణాలు మళ్ళీ పంటలు పండించుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే కృష్ణుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో, వాళ్ళు వీళ్ళందరి యొక్క రుణముక్తులవుతారని జెప్పేసి భాగవతం బోధిస్తుంది మనకు. ఇంకా మనకు సుఖ దుఃఖాలు ఎలా మనం దాని నుంచి బయటపడొచ్చు అంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి. ప్రభుజీ మరి ఈ సుఖ దుఃఖాలు ఇప్పుడే కాదు ప్రతి యుగంలో ఉంటాయి. సుఖం ఉంటుంది. దాంతో పాటు మనం ఎట్లయితే మనం నడుస్తా ఉంటే ఈ దేహానికి నీడ ఎలా ఉంటుందో రాత్రి అయింది, పగలైంది. పగలైంది మళ్ళీ రాత్రి అవుతుంది. అలాగే వేసవి కాలము, చలికాలము, దాని మళ్ళీ వర్షాకాలము అలా ఈ కాలాలు ఎలా మారుతాయో మన సుఖ దుఃఖాలు కొన్నిసార్లు సుఖం ఎక్కువ రావచ్చు. దాంతో పాటు దుఃఖం మళ్ళీ ప్యారల్ గా మనతో పాటే ఉంటుంది. ఎలాగైతే సపోజ్ మనం దేహంతో భోజనం ఎక్కువ చేసాం అనుకోని బాగా మంచి రుచికరమైంది. సో అదేమవుతుంది మనకు దుఃఖాన్ని ఇస్తుంది. ఈ శరీరము దుఃఖాన్ని ఇస్తుంది. శరీర సుఖాల కొరకు యూజ్ చేస్తే ఇదే దేహాన్ని ఒకవేళ మనము భగవంతుడి సేవ కొరకు ఉపయోగిస్తే ఏ ద్వంద్వాలు ఉండవు. నా సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. తర్వాత లాభం ఉండదు, నష్టం ఉండదు. జయ అపజయాలు కేవలము భగవంతుడి సచ్చిదానంద స్వరూపుడు ఆనందం మాత్రమే మనకు, అది కూడా దివ్యమైనటువంటి ఆనందం మాత్రమే మిగులుతుంది. దీనికి భగవంతుడు చెప్తున్నారు, ఇంతవరకు నేను అర్జున సాంఖ్య యోగాన్ని నీకు బోధించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనటువంటి కర్మ యోగాన్ని నువ్వు ఎలా చేయొచ్చు, కర్మలను ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మనకు చెప్పారు కదా. ఫలాపేక్ష అంటే భగవంతుడికి శరణాగతి పొందకుండా కర్మలు చేస్తే మనకు రుణానుబంధంలో చిక్కుంటాము. భగవంతుడికి శరణాగతి పొంది కర్మలు చేస్తే మనము రుణ బంధాల నుంచి విముక్తి అవుతాము. మరి ఆ కర్మలు ఎలా చేయాలి అనేది భగవంతుడు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. సాంఖ్య యోగం అంటే అది ఖచ్చితమైనటువంటి వివరణ. స్పెషల్గా ఆత్మ ఉంది. ఆత్మ ఖచ్చితమైన వివరణ ఏంటి? ఈవెన్ ఆత్మ సైజు కూడా చెప్పడం జరిగింది. ఆత్మ యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది. సో మనకు ఈవెన్ ఈ దేహము ఏ విధంగా తయారైంది అనేది కూడా చెప్పడం జరిగింది. మనం ఈ దేహం కాదు, ఆత్మ. ఈ దేహంలో ఆత్మ ఉంటేనే ఈ దేహానికి విలువ ఉంటుంది, లేదంటే ఈ దేహానికి విలువ లేదు. ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ అర్జునుడి యొక్క ఆనందం గురించి భగవంతుడు బోధిస్తున్నారు. అర్జునుడు ఏమని అడిగారంటే, అర్జునుడు 2 రకాల ఆనందాలని మనకు వివరించారు. ఏంటంటే ఒకటి వీళ్ళతో యుద్ధం చేసి సో వాళ్ళు సంహరింపబడి రాజ్యాన్ని పొందే ఆనందం కంటే నేను వీళ్ళని సంహరించకుండా వదిలేసి రాజ్యాన్ని కూడా వదిలేసి అరణ్యాలకి వెళ్ళి
సో ఆనందంగా ఉండగలను అని అర్జునుడు తన యొక్క భావనను ఎక్స్ప్రెస్ చేస్తాడు. భగవంతుడు అంటున్నాడు, ఈ 2 రకాల ఆనందాలు గూడా భౌతికమైనయే. ఇంద్రియ తృప్తికి సంబంధించినవే. అంటే సో నీకు ఒకసారి ఆనందం రావచ్చు. మళ్ళీ దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా దుఃఖము దాంతో పాటే ఉంటుంది. ఈ 2 గూడా నీకు ఇంద్రియ ఆనందానికి సంబంధించినవే అని జెప్పేసి చెప్తున్నారు. ఇవి ఆధ్యాత్మిక ఆనందం కాదు. ఇవి తాత్కాలికమైనటువంటి ఆనందం ఇస్తుంది గానీ, శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. నువ్వనుకుంటున్నావు పితామహుడైనటువంటి భీష్ముడిని చంపడం వల్ల నాకాయన తాతగారు, మరి నాకేదైనా పాపమొస్తుంది, లేదంటే ఆయన లేకుండా మేము ఎలా ఆనందించగలుగుతాం అని జెప్పేసి ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ ఇక్కడ భగవంతుడు అంటాడు, ఎవ్వరు గూడా ఇక్కడొచ్చిన వాళ్ళు దేహాలు కాదు, వాళ్ళందరూ గూడా ఆత్మలు. ఇప్పుడు మనం ఎలా అయితే ఆహ్, ఈ దేహముకు కప్పుకొని అంటే దేహాన్ని కవర్ జేయడానికి వస్త్రాలను ఎలా ధరించామో, ఆత్మని కవర్ చేయడానికి కొరకు సో, ఈ దేహాన్ని ధరించాము. కాబట్టి ఈ దేహాన్ని వస్త్రాలను గదా ఎలా మనము వదిలేస్తామో, దేహాన్ని గూడా వదిలేయవలసి ఉంటుంది. కానీ, ఈ దేహాన్ని వదిలేసే ముందు మళ్ళీ తిరిగి ఎటువంటి దేహాన్ని పొందాలి అనేది మనము మన జీవితం యొక్క లక్ష్యం పెట్టుకోవాలి. తిరిగి మనము దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నా ముహ్యతే. అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటే పుట్టినప్పుడు బేబీ ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చారనుకోని వాడు మరి పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటాడు. మరి ఆ దేహం ఎక్కడికి వెళ్ళింది? మనము క్షణము దేహంలో మార్పు వస్తా ఉంటుంది. శాస్త్రజ్ఞులు చెప్తా ఉంటారు. ఎవ్రీ 7 ఇయర్స్‌కు దేహంలో సంపూర్ణంగా మార్పొస్తా ఉంటుంది. ఏ విధంగా అయితే మనం జీవించుండగానే ఇంతగా మన లోపల మార్పొచ్చినప్పుడు, ఈ దేహాన్ని వదిలేసే లోపల మనం దివ్యమైనటువంటి దేహాన్ని పొందడానికి కొరకు భగవంతుడి యొక్క బోధనను తప్పకుండా పాటించాలి. ఇక్కడ ఈ మనకు సాంఖ్య యోగం గురించి చెప్తున్నప్పుడు, సాంఖ్య యోగాన్ని కపిల భగవానుడు భగవంతుడి యొక్క అవతారమైనటువంటి కపిల భగవానుడు అంటే జ్ఞానముని బోధించడానికి వచ్చిన అవతారం. ఆ కపిల భగవానుడికి కలియుగంలో ఇంకో సాంఖ్య యోగాన్ని బోధించినటువంటి ఇంకో కపిలుడికి చాలా తేడా. ఈ కపిలుడు నాస్తికుడు, భగవంతుని ఆత్మను నమ్మనటువంటి వాడు. కపిల భగవానుడు ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వారు. కాబట్టి ఇక్కడ మనము ఈ భగవంతుని బోధన ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడు తన భౌతికంగా ఎన్నో ఆలోచించి చర్చిస్తాడు. కానీ ఆయనకు తన యొక్క ఆ భౌతిక చర్చల వల్ల తనకు ఒక లక్ష్యాన్ని లేదా ఒక మార్గ నిర్దేశకత్వాన్ని పొందలేకపోయాడు. కాబట్టి భగవంతుడి ద్వారా తన సమస్యలకు పరిష్కారాన్ని పొందాలి అనుకుంటే అర్జునుడు స్వయంగా భగవంతుడి దగ్గర వెళ్ళి శిష్యస్తేహం సాధిమాం మాం త్వాం ప్రపన్నం అంటే భగవంతుడి దగ్గర వచ్చి సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని గురువు పాత్ర తీసుకొని తనకు బుద్ధి యోగాన్ని బోధించమని చెప్పేసి అంటే బుద్ధి యోగంలో కర్మని ఎలా నిర్వహించాలి అనే సీక్రెట్ని భగవంతుని బోధించమని వేడుకోవడం జరిగింది. భగవంతుడు అర్జునుడికి ఆత్మజ్ఞానము దాని తర్వాత కర్మ యోగం అంటే మనము డే టు డే లైఫ్లో కర్మలు భగవంతుని ప్రీత్యర్థము భగవంతుడి సేవలో మనము కృష్ణ భక్తి భావనలో మనము ఏ విధంగా కర్మలు చేయొచ్చు ప్రతిరోజు మన ప్రతి కర్మ ద్వారా భగవంతుడి యొక్క సాంగత్యాన్ని ఏ విధంగా పొందొచ్చు అనేది భగవంతుడు ఇక్కడ బోధిస్తా ఉన్నాడు. దాన్నే బుద్ధి యోగ స్థితి అంటే భగవంతుడి యొక్క ప్రత్యేక అనుగ్రహం భగవంతుని సేవిస్తూ డే టు డే లైఫ్ లో మనం మన గృహస్థ జీవితంలో అనుకోండి మన ఫ్యామిలీలో ఉంటూ భగవంతుని ఏ విధంగా సేవించవచ్చు అనేది భగవంతుడు మనకి ఇక్కడ బోధించడం జరిగింది. లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనము భోజనం చేయాలి. సో మరి భోజనం భగవంతుడికి సమర్పించి ఆ ప్రసాదాన్ని మనము తీసుకున్నట్టయితే అది భక్తి బుద్ధితో మనం భక్తి యోగాన్ని నిర్వహించిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా ప్రతి నిత్యం మనం చేసే ప్రతి కర్మ అనుకోండి ప్రతి కార్యము భగవంతుడికి ప్రీత్యర్థం మనం చేసినట్టయితే మన అంత్యకాలంలో తప్పకుండా భగవద్ రాజ్యాన్ని చాలా సులభంగా మనము పొందగలుగుతాము. ఇది మనము భగవంతుడి యొక్క
సాంగత్యాన్ని పొందాలంటే ప్రాపర్ జ్ఞానాన్ని, అంటే ప్రామాణికమైనటువంటి జ్ఞానాన్ని ప్రామాణికుల ద్వారా మాత్రమే గ్రహించాలి. సో ఇక్కడ చాలామంది నాస్తికులు వాళ్ళ సొంత ఫిలాసఫీని దీంట్లో ప్రవేశపెడతా ఉంటారు. కానీ భగవంతుడు ఎలాంటి వాడంటే, భగవంతుని బోధనను చక్కగా అర్థం చేసుకుంటే భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు. ఆ ఏ విధంగా రక్షిస్తాడు? మనం అనుకోవచ్చు భగవంతుడు కొన్నిసార్లు కొంతమంది కంపేర్ చేసి దాన్ని చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భగవంతుడు ప్రతి దానికి మూల్యం చెల్లిస్తూ ఉంటాడు. అంటే ప్రతి సేవకు భగవంతుడు దాన్ని వ్యర్థం చేయడు. ఒకరెవరైనా సేవ చేశారంటే దాన్ని తప్పకుండా ఆ సేవను గుర్తిస్తాడు. సేవకు ప్రతి ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు 40వ శ్లోకంలో మనకేం చెప్తున్నారంటే, మనం ఈ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో మనం కొద్దిగా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నము వృధా కాదు. ఆ ప్రయత్నము అక్కడితోనే ముందుకెళ్తుంది తప్ప మనము ఇంకా నేను చేసింది వేస్ట్ అయిపోతుందేమో భక్తి అని అనుకోకూడదు. అదే మనము భౌతికంగా ఎంత సాధించినా, సపోజ్ అది సంపూర్ణం కాకపోతే మళ్ళీ ఆ సాధనని మొదటి నుంచి చేయవలసి ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, మన పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ రాసి 35 మార్క్స్కి ఒకవేళ పాస్ అనుకుంటే 34 వచ్చాయనుకోండి, ఇంకొకటే మార్కు తక్కువ ఉంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు కష్టపడి 35 అండ్ అబోవ్ తీసుకొస్తేనే పాస్ అవుతారు తప్ప నెక్స్ట్ టైం ఒక్క మార్కు గురించి వాళ్ళు కష్టపడి చదివేసి రాస్తే సరిపోదు. ఇక్కడ భగవంతుడు అదే కృష్ణ భక్తి భావనలో ఏం చెప్తున్నారంటే, మీరు కొంచెం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తే ఆ భక్తియుక్త సేవని భగవంతుడు గుర్తు పెట్టుకొని మనకు కరెక్ట్ సమయంలో మనం భయంకరమైనటువంటి ఆపదలో ఉన్నప్పుడు మనని భగవంతుడు రక్షించడానికి వెనకాడు, మనతో పాటు ఉంటూ మనల్ని రక్షిస్తాడు. దానికి ఆచార్యులు ఏం చెప్తారంటే, త్రేతాయుగంలో హనుమంతుడు తనకు దూతగా వెళ్తాడు. సీతమ్మ వారిని జాడ తెలుసుకొని సీతమ్మ వారికి రామచంద్రుల వారు వస్తున్నారని చెప్పడానికి సముద్రం దాటి ఆ కార్యాన్ని నెరవేర్చి రావడం జరుగుతుంది. అంటే హనుమంతుడు భగవంతుడికి సేవ చేశాడు. ఈ సేవకు ప్రతిఫలాన్ని భగవంతుడు ఎప్పుడు తీర్చాడు? ద్వాపరయుగంలో. అదే వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు, సేమ్ వాయుపుత్రుడు భీమసేనుడు లాగా, అంటే వాయు యొక్క నందరు రావడం జరుగుతుంది. అక్కడ హనుమంతుడు భగవంతుడికి దూతగా వెళ్తే, ఇక్కడ భీముడు అంటే పాండవులకు దూతగా భగవంతుడు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా భగవంతుడు ఎన్నో రకాలుగా ఆ తన యొక్క భక్తులు తనకు చేసినటువంటి సేవని వృధా చేయడు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ద్రౌపది భగవంతుడికి ఏదో చిన్న గాయం జరిగినప్పుడు, గాయమైనప్పుడు ఆ గాయాని కొరకు తన యొక్క చిన్న శారీ చింపి భగవంతుడికి సేవ చేస్తే, ద్రౌపది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా దుశ్శాసనుడు ద్రౌపది యొక్క శారీ లాగి వివస్త్రణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, చిన్న సేవ భగవంతుడు ఈ ప్రయత్నంలో చిన్న సేవ చేస్తే దానిలో నష్టం కానీ తక్కువ కానీ కాదు. కానీ స్వల్ప పురోగతి కూడా మహత్తరమైనటువంటి భయం నుండి కాపాడుతుంది. ఆమె ఎన్నైతే చిన్న సేవనే ద్రౌపది చేసింది, కానీ భగవంతుడు అన్లిమిటెడ్ శారీస్, అంటే ఒక వస్త్ర అవతారంగా భగవంతుడు తీసుకొని ద్రౌపదికి మేలు చేయడం జరుగుతుంది. సో భగవంతుడు అలా తన భక్త వత్సలుడు అని చాలా దగ్గరలో ప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. చాలా భగవంతుడికి కొంచెం కూడా సేవ చేస్తే, లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, వీళ్ళు వనవాసంలో ఉంటారు పాండవులు. సో భగవంతుడు పాండవులని ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి సంపూర్ణ శరణాగత భక్తులు. సో కాబట్టి వాళ్ళని రక్షించే బాధ్యత, భక్తులను రక్షించే బాధ్యత భగవంతుడు తీసుకోవడం జరుగుతుంది. లాక్షాగృహంలో దుష్ట దుర్మార్గులైనటువంటి ధృతరాష్ట్ర పుత్రులు పాండవులందరినీ కూడా సంహరించాలని ప్లాన్ చేస్తాడు. కానీ భగవంతుడు అక్కడి నుంచి కూడా రక్షిస్తాడు. అంతేకాకుండా వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అక్షయ పాత్ర, సో అది కూడా దుర్వాసముని పంపించి, అంటే
దుర్వాసముని వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రసన్నం చేసుకొని ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు వాళ్ళని పాండవుల్ని ఇబ్బంది పెట్టడానికి కొరకు పంపిస్తే ఆయన వచ్చి సో కరెక్ట్‌గా ద్రౌపది భోజనం చేసిన తర్వాత ఆయన తన వేల మంది శిష్యుల్ని తీసుకొని సో తనకు ప్రసాదాన్ని అరేంజ్ చేయమన్నప్పుడు ధర్మరాజు ఓకే. ఇంకా ఆయన ముందే చాలా కోపిష్టి. ఓకే స్వామి మీకు ప్రసాదాన్ని అరేంజ్ చేస్తాం అన్నప్పుడు ద్రౌపది అప్పటికి భోజనం చేసేసిన దాంట్లోంచి ఒక్క మెతుకు కూడా రాదు. అప్పుడు ద్రౌపది ఇక చేసేది ఏమీ లేదు. అప్పుడు కృష్ణ భగవానుని వేడుకోగానే కృష్ణ భగవానుడు ప్రత్యక్షమవుతాడు. అమ్మ పిలిసావు ఏంటి అంటే, ఇది మా పరిస్థితి. ఇప్పుడు ఆయనకు వేల మంది శిష్యులకు భోజనం పెట్టాలి. అప్పుడు భగవంతుడు అంటాడు, ఒక చిన్న అంటే స్వల్పం భగవంతుడు ఇక్కడ అర్థం చేసుకోండి 2.40లో స్వల్పం అప్యస్య ధర్మస్య కొంచెం నాకు సేవ చేయడం ఒక్క మెతుకు ఉంటే చాలు ఐ విల్ టేక్ కేర్ అని చెప్తాడు. కానీ అక్కడ మెతుకు కూడా లేదు కదా, ఇప్పుడే కడిగేశారంటుంది. అది కూడా భగవంతుడు ఒక ఆకుకూర చిన్న మెతుకు ఉంటే కూడా దాన్ని భగవంతుడు ప్రసాదం లాగా తీసుకొని పూర్ణ సంతుష్టుడైపోయి భక్తితో ప్రేమతో భగవంతుడికి అర్పించినప్పుడు పూర్ణ సంతుష్టుడైపోయి భగవంతుడు వాళ్ళందరికీ కూడా కడుపును నింపేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా భగవంతుడు తన భక్తులను ఎన్నో రకాలుగా రక్షిస్తూ ఉంటాడు. స్వల్పం అజామినుడు ఉన్నాడు. అజామినుడు చిన్నప్పుడు ఏదైతే బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు బ్రాహ్మణుడు చాలా సేవ చేస్తాడు భగవంతుడికి. కానీ యుక్త వయసు వచ్చినప్పుడు ఆయన దుష్ట దుర్మార్గుల యొక్క సాంగత్యం వల్ల చాలా పతితుడైపోతాడు. ఆయన యుక్త వయసులో వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నా కూడా సో ఆయన వేశ్యాలోలుడైపోయి మొత్తం జీవితం అంతా కూడా దుర్భరంగా మారిపోతుంది. అంత్యకాలం వస్తుంది. ఆయన మరణ సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు ఆయన చేసిన చెడు కర్మలకు యమదూతలు ఆయనకు కనబడతా ఉంటారు. మరి ఆయనకు యమదూతలను చూస్తుంటే ఎవరికైనా కూడా ఎంత భయంకరంగా ఉంటారు. ఆ భయానికి మలమూత్రాలు విసర్జిస్తూ ఆయన ఆ నన్ను రక్షించడానికి కొరకు ఆయనకు నారాయణ గుర్తు రావట్లేదు. తన కుమారుడి పేరు కూడా నారాయణ అని పెట్టుకుంటాడు. నారాయణ వీళ్ళు నాకు యమదూతలు కనబడుతున్నారని చెప్పేసి గట్టిగా అరిచినప్పుడు ఎప్పుడైతే నారాయణ అన్నాడో సో భగవంతుడు తన యొక్క సేవకులను పంపించి ఆ అజామిలుడిని యమదూతల బారి నుండి రక్షించడం జరుగుతుంది. దాని తర్వాత ఆయనకు భగవంతుడు నెక్స్ట్ జన్మ ఉత్తమ జన్మ కల్పించి ఆ జన్మలో సేవ చేసుకొని ఆయన భగవంతుడి యొక్క కృపకు పాత్రుడవుతాడు. తర్వాత శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు మొదటి స్కందం 5వ అధ్యాయం 17వ శ్లోకంలో త్యక్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్కోత పతేత్తతో యది యత్ర క్వవా భద్ర మబోధముష్యకిం కోవార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. భగవంతుడు ఇక్కడ మనందరికీ మాటిస్తున్నారు. ఎవరైతే స్వధర్మాలను విడిచి కృష్ణ భక్తి భావంలో పనిచేస్తూ తన కర్మను పూర్తిగా చేయని కారణంగా అంటే తన భౌతికంగా చేయవలసినటువంటి కర్మలను పక్కన పెట్టి భగవత్ కర్మను చేస్తూ ఆ కర్మ సంపూర్ణం కాలేదనుకోండి, అయినా కూడా పతనం చెందిన అతనికి నష్టమేముండదు. ఎక్కడి వరకు చేశాడో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళ కర్మ ప్రారంభమవుతుంది. అదే భౌతికమైతే మనం సంపూర్ణంగా ఒకవేళ చేయకపోతే ఆ కర్మలు నిష్ఫలితం, అవి ఫలితాన్ని ఇవ్వవు. కానీ కృష్ణ భక్తిలో ఎవరైతే సేవ చేస్తారో భగవంతుడు ఆ సేవను తను గుర్తుపెట్టుకొని వాళ్ళకు నెక్స్ట్ లైఫ్లో కూడా ఎంతో మేలు చేస్తాడు. దీనికి చెప్తున్నారు అంటే ఈ లైఫ్లో మనం సపోజ్ శూద్ర లేకపోతే క్షత్రియ ఏ వర్ణంలో జన్మించిన భగవంతుడి సేవ చేస్తూ అది సంపూర్ణం కాలేదు అంటే భగవద్ధామం వెళ్ళేంత సంపూర్ణం కాలేదు అనుకుందాం. లైక్ దానికి ఒక ఎగ్జాంపుల్ భాగవతంలో ఉంటుంది. జడభరతుడు భరత మహారాజ్ ఆయన మొత్తం ఈ భూమండలానికి చక్రవర్తిగా ఉంటారు. భూమండలానికి చక్రవర్తిగా ఉండి పరిపాలిస్తూ ఆయన వైదిక జ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది. చాలా చిన్నతనంలోనే రాజ్యాన్ని తన కుమారుడికి అప్పచెప్పి ఆయన వానప్రస్థ జీవితాన్ని తీసుకుని అరణ్యంలోకి వెళ్ళి అక్కడ చిన్న ఆశ్రమం కట్టుకొని భగవంతుని సేవ చేస్తూ ఉంటారు. సో భగవంతుడు చాలా నిస్వార్థంగా చాలా సంపూర్ణ శరణాగతితో, కానీ అక్కడ ఒక జింకతో తనకు సాంగత్యం ఏర్పడింది, దానికి మోహం ఏర్పడింది. సో ఆ జింక
తో పెంచుకుంటాడు. ఎక్కడ వెళ్ళినా జింకను తీసుకోబోతా ఉంటాడు. సో, ఆయన అంత్యకాలం వచ్చింది. ఎంత అటాచ్‌మెంట్ అయిందంటే, సంపత్తి, రాజ్యము, పిల్లలను, భార్యను వదిలేసాడు. కానీ అంటే దేహంతో ఆసక్తి, మోహం ఏర్పడుతుందని వదిలేసాడు. ఇక్కడ ఒక జంతువుతో ఆయనకు మోహం ఏర్పడింది. ఆసక్తి ఏర్పడింది. చనిపోయేటప్పుడు ఆ జింకను స్మరిస్తూ చనిపోయాడు. నెక్స్ట్ లైఫు జింకగా జన్మ తీసుకోవాల్సొచ్చింది. కానీ భగవంతుడు ఎంత దయాళువు అంటే, మనం చేసిన భక్తికి వృధా కాకుండా ఆ జింక జన్మలో ఆయనకు జింకకు స్మరణ కలిగింది. అరే! నేను జీవితం వ్యర్థం చేసుకున్నాను గదా! నా పూర్వ జన్మలో నేను ఇంత గొప్ప రాజుగా ఉండి, భక్తి చేయడానికి ఆశ్రమానికొచ్చి, ఈ జింకతో నేను ఆహ్, సాంగత్యం తీసుకొని, దాన్ని సేవించాలా, దాన్ని కాపాడాలనుకున్నాను. ఆ యొక్క స్మరణ వల్ల నేను జింక శరీరం తీసుకున్నానని అప్పుడు బాధపడుతూ, ప్రభూ నాకు నెక్స్ట్ మానవ జన్మ ఒకవేళ కల్పిస్తే తప్పకుండా నీకు సంపూర్ణ శరణాగతితో భక్తి చేస్తానని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, జింక శరీరం వదిలేసి ఒక బ్రాహ్మణుడి యొక్క వంశంలో జన్మించి, అప్పుడు ఆయన ఆ బ్రాహ్మణుడు అంటే మొత్తం సకల శాస్త్రాలు నేర్చుకుంటాడు. కానీ జడంలాగా ఏమీ రానట్టుగా ఉంటాడు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు "అరే! వీడు లాభం లేదు" అని జెప్పేసి ఇంట్లోంచి వాళ్ళ అమ్మా, నాన్న ఉన్నంత కాలం పోషిస్తారు. తర్వాత వెళ్ళగొట్టేస్తే ఆయన మళ్ళీ అరణ్యాలకెళ్ళిపోయి సంపూర్ణంగా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవడం జరిగింది. సో, ఈ విధంగా భగవంతుడికి ఏ కొంచెం భక్తి చేసినా ఈ జన్మనే గాదు, నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ జన్మ అట్లా భగవంతుడు తన ధామానికి తీసుకొని వెళ్ళే వరకు మనకు మనతో ఉంటూ, మనల్ని భగవంతుడు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ, స్మృతి మనకు కల్పిస్తూ, తప్పకుండా మనందరిని గూడా భగవద్ధామానికి తీసుకువెళ్తాను. ఆ భక్తి మీకు గ్యారంటీగా మనం అంటాం గదా! పర్మనెంట్ స్టోరేజ్ లాగా స్టోర్ అయ్యి ఉంటది. అక్కడి నుంచే మనకు మొదలవుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. చాలా చిన్న చిన్న పిల్లలు మంచి భాగవత్ కథలంతా గూడా చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏంటండి? ఇప్పుడేమన్నా ప్రిపేర్ అయ్యారా? అది పూర్వజన్మ యొక్క భక్తి సుకృతి, భక్తి యొక్క ఫలమని మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడైనా మనందరం గూడా ఇప్పుడు ప్రారంభించాము. భగవంతుడి యొక్క ఈ రెండవ అధ్యాయం నడుస్తుంది. ముందు ముందు మన భక్తి యోగం గురించి భగవంతుడు ఎన్నో మనకు సూచనలు, ఉపదేశాలు వాటిని స్లోగా పాటిస్తూ మనము భగవంతుని యొక్క భక్తిలో మనము ముందుకెళ్తూ భగవత్ కృపకు పాత్రలం అవ్వాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే.